హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే అండి మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి బ్రొకోలీ తోటి ఫ్రై అయితే చేద్దామండి. ఈ బ్రొకోలీ చాలా మంచిదండి హెల్త్కి. దీనిలో ఏసీకే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి. దీన్ని రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవడం వల్ల మనకి కావాల్సినంత విటమిన్స్ మినరల్స్ బాగా అందుతాయండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని మన డైట్లో దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇది మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. దీన్ని అయితే అండి కొంచెం థైరాయిడ్ ఉన్నోళ్ళు మాత్రం దీన్ని కొంచెం అవాయిడ్ చేయాలండి. దీని తయారీ విధానం చూసారా, నేను బ్రొకోలీ తీసుకున్నాను, చిన్నులపాయలు తీసుకున్నాను. దీంట్లో చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా వేసుకోవడం మంచిదండి, టేస్ట్ బాగుంటుంది. చూసారా, బ్రొకోలీని ఎప్పుడు కూడా అండి అడ్డంగా కొయ్యొద్దండి, ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ కూడా రాలిపోతాయి. వాటిని మనం తుంచుకుందామండి, మొగ్గలన్నిటిని కత్తితో కోయకుండా ఉంటేనే బెటర్ అండి, ఎందుకంటే మొగ్గలు రాలిపోతాయండి. అందుకని నేనైతే అలాగే తుంచుతానండి మొత్తము. చూసారా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో. ఇప్పుడు వాటన్నిటినీ కూడా తుంచుకున్న తర్వాత అండి మనం కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకుందామండి. మరి ఎక్కువగా అవసరం లేదండి వేడి, జస్ట్ వేడి పడితే చాలండి. దాంట్లో కొంచెం ఉప్పేసేసి ఒక 5 నిమిషాల సేపు అండి పక్కన పెట్టేసి ఉంచుదామండి. ఈ లోపల మనము కూరకు కావాల్సిన తయారీని చేసుకుందామండి. నేనైతే ఇప్పుడు చిన్నులపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. దీనిలోకి సన్నగా కట్ చేసుకొని తీసుకుందాము చిన్నులపాయల్ని. అదేనండి వెల్లుల్లిపాయలు అని కూడా అంటారు వీటిని. సన్నగా కట్ చేసుకుని కొంచెం ఎక్కువగానే తీసుకోండి వెల్లుల్లి. బ్రొకోలీలో టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయను కూడా అండి సన్నగా స్లైసెస్ లాగా మనం కోసేసుకుందామండి. చూసారా, పొడుగు పొడుగ్గా కోసేసుకోండి ఉల్లిపాయలను కూడాను. ఈ బ్రొకోలీ అండి హెల్త్కి చాలా మంచిదండి, రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మన బోన్స్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయండి. కే విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. దీంట్లోనూ కాల్షియం ఎక్కువగా ఉంటుందండి బ్రొకోలీలో. అందుకని మన రెగ్యులర్ డైట్లో ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయాలండి. అయితే అండి ఇప్పుడు బ్రొకోలీ ఫ్రైకి మనము పౌడర్ని అయితే తయారు చేసుకోవాలండి. దానికైతే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించుకున్నానండి. అవి వేరుశనగ పప్పు అండి, అవి పల్లీలండి. వాటిని వేయించుకొని ఆల్రెడీ పొట్టు తీసేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం పౌడర్ లాగా చేసుకుందామని. మెత్తటి పౌడర్ అవసరం లేదండి, కచ్చాపచ్చాగా మనం పౌడర్ చేసుకుంటే చాలండి. చూడండి, నేను చూపించే విధంగా చేసుకోండి. కచ్చాపచ్చాగా మెత్తగా నలగక్కర్లేదండి, ఆ విధంగా ఉంటే చాలండి పౌడరు. ఇప్పుడండి ఒక కడాయి పెట్టుకుందామండి, దాంట్లో ఆయిల్ని వేసుకుందామండి. కొంచెం ఎక్కువ అవసరం లేదండి ఆయిల్, దీనికి చాలా కొంచెం ఆయిల్ తోటే అయిపోతుందండి ఈ కర్రీ. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అండి తాలింపు గింజలను కూడా వేసుకొని వేయించేసుకుందాము. తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసి వేయించేసుకుందామండి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి వెల్లుల్లి, దీంట్లో చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత అండి పెద్దుల్లిపాయలను కూడా వేసుకుందామండి. వీటిని కూడా మెత్తబడేంత బట్టికి వేయించుకుంటే చాలండి, మరి ఎక్కువగా బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా ఏమీ వేయించాల్సిన అవసరం ఉండదండి వీటిని. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వేయించే అవసరం లేదండి, కొంచెం మగ్గితే చాలండి ఉల్లిపాయ. చూసారా, తర్వాత దాంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇందాక మనం వాటర్లో వేసి ఉంచుకున్నాం చూసారా వేడి నీళ్ళలో, ఆ బ్రొకోలీని కూడా యాడ్ చేసుకుందామండి దీంట్లో స్ట్రైన్ చేసుకునే వాటర్ని. ఈ బ్రొకోలీ అండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, మగ్గితే చాలు. ఇప్పుడు కొంచెం పసుపును కూడా మనం యాడ్ చేసుకుందామండి దీనిపైన. మరీ ఎక్కువగా వేగించొద్దండి, కొంచెం మగ్గితే చాలు బ్రొకోలీ. దీన్నండి సూప్ గాను సైడ్ డిషెస్ కాను
అలా కూడా తీసుకుంటూ ఉంటారండి బ్రొకోలీని ఎక్కువగా. వాటిని కాల్చి అలా కూడా తీసుకుంటుంటారండి బ్రొకోలీని. చూసారా మగ్గిపోయిందండి. జస్ట్ అలా మగ్గితే చాలు, ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం ఇందాక తయారు చేసుకొని ఉంచుకున్న పౌడర్ని కూడా తగినంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే రైస్లో కాబట్టి. సైడ్ డిష్గా తీసుకునేటప్పుడు అంత పౌడర్ అవసరం లేదండి, కొంచెం వేసేసుకోండి సరిపోద్ది. నేనైతే కర్రీలాగా యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి పౌడరు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి బ్రకోలీని మనమైతే రెగ్యులర్గా తీసుకోవడానికి ట్రై చేద్దామండి. చూసారా వేగిపోయిందండి, ఇంకా అవసరం లేదు, ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ని. చాలా టేస్టీగా ఉండే బ్రకోలీ ఫ్రై అయితే తయారైపోయిందండి. సాల్ట్ సరిపోలేదు, నేను అందుకని కొంచెం యాడ్ చేసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా అయిపోయిందండి ఇప్పుడు బ్రకోలీ ఫ్రై. ఎంతో టేస్టీగా ఉండే బ్రకోలీ ఫ్రై అండి అది. అన్నంలోకి తినచ్చు కలుపుకొని, లేదంటే సైడ్ డిష్గాను తినచ్చండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి.